హలో అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. వేసవికాలం మొదలవుతుందంటే మల్లెల మాసం కూడా మొదలవుతున్నట్టే. రకరకాల మల్లెపూలు మన గార్డెన్లో మనం పూయించుకుంటే చక్కగా మన తల్లో పెట్టుకొని ఆనందించవచ్చు. చాలా రకాల మల్లెపూలు అయితే ఈ సీజన్లో దొరుకుతాయి కదండి. తీగ మల్లె, చెట్టు మల్లె, బొండు మల్లె, అలాగే కాగడ మల్లె, గులాబీ పువ్వులో ఉండేటువంటి మల్లె, చాలా రకాల మల్లెపూలు అయితే మనకి బయట నర్సరీలో దొరుకుతాయి. లేదా మన దగ్గర ఉన్న మొక్కల నుంచి కూడా మనం కొత్త మొక్కలను అయితే తయారు చేసుకోవచ్చు. ఒక వారం రోజుల క్రితం నా మల్లె మొక్కనైతే ఇలాగ నేను రెడీ చేసుకున్నాను. ఏం చేశానంటే మొత్తం ఆకులన్నీ కూడా తీసేశాను. అలా చేయడానికి 2 రోజుల ముందు నుంచి వాటర్ ఇవ్వడం అనేది ఆపేశాను. అలాగ వాటర్ ఇవ్వడం మానేశాక 2 రోజుల తర్వాత ఈ ఆకులన్నీ కూడా పూర్తిగా తీసేయాలి. అలాగే పెద్ద పెద్ద కొమ్మలు అవి ఉంటాయి కదా, ఆ పైన అవన్నీ కూడా ఇంత మేరకు కట్ చేసేసి అప్పుడు మనం దీన్ని ఇలాగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ ఇవ్వడం ఆపేసాము. ప్రూనింగ్ అనేది చేసిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత ఏమవుతుంది, మనం ఫెర్టిలైజర్స్ ఇస్తాము. అలాగే ఒక ఫంగిసైడ్ అనేది స్ప్రే చేయాల్సి ఉంటుంది ముందు. ఇది చూస్తున్నారుగా, ఇది దాల్చిన చెక్క పొడి. ఈ దాల్చిన చెక్క పొడిని వాటర్లో కలిపి డైల్యూట్ చేసి ఈ సాయిల్లో వేయచ్చు అనమాట. సాయిల్లో వేయడం వల్ల అది రూట్స్ వరకు కూడా వెళ్తుంది. అలాగే దీన్ని ఫోలియర్ స్ప్రే, మనం స్ప్రే చేసేటువంటి బాటిల్లో వేసుకొని ఫోలియర్ స్ప్రే చేయడం వల్ల ఫంగిసైడ్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆ పని అయితే చెయ్యాలి. అలాగా చేసిన తర్వాత, ప్రూనింగ్ చేసిన వెంటనే ఆ పని చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు తర్వాత దీనికి మనం వాటర్ అనేది ఇస్తానన్నమాట. నేను ఇప్పుడు చూశారు కదా, ఒక 1 వీకే చక్కగా ఇక్కడ ఆకులన్నీ వచ్చేసాయి. ఒక్కొక్కసారి ఒక 10 డేస్ కూడా పట్టచ్చండి. చాలా మటుకు ఆకులన్నీ వచ్చాయి. దీని నుంచి కొమ్మలు ఇలా పెరుగుతూ వచ్చి ఇంకా ఎదిగి ఎక్కువ బ్రాంచెస్ అయితే వస్తాయి. పూలు పూసిన ప్రతిసారి కూడా మనం ఇలాగా ప్రూనింగ్ అనేది, ఆకులు దూసేయడం అనేది చేస్తూ ఉండాలి. ఈ మల్లె మొక్కకే కాదండి, సన్నజాజికి కూడా, జాజి మొక్కకు కూడా ఇలాగే ఫాలో అయితే ఎక్కువ పూలు అయితే తీసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఈరోజు వీడియోలో అయితే మనం చూద్దాము. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొమ్మల్ని కొత్త మొక్కలను తయారు చేసుకోవడానికి ఏ పద్ధతి ఫాలో అవ్వాలనేది కూడా మీకు చూపిస్తాను. మొక్క బుషీగా పెరగాలి, ఎక్కువ బ్రాంచెస్ అవి రావాలి, ఎక్కువ పూలు పూయాలంటే నెలకొకసారి ఈ ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్ని వాటర్లో కలిపి డైల్యూట్ చేసి, అంటే 1 లీటర్ వాటర్కి 1 స్పూను ఎప్సమ్ సాల్ట్ కలిపి బాగా కరిగిన తర్వాత దీని మీద ఫోలియర్ స్ప్రే అనేది చేయడం వల్ల చాలా బాగా యూజ్ ఉంటుంది. ఆకులు అవి బాగా వస్తాయి. తర్వాత మొక్క అనేది బుషీగా పెరుగుతుంది. బుషీగా పెరిగితేనే కదండి ఎక్కువ మొగ్గలు వచ్చి ఎక్కువ పూలు అనేది పూసేది. ఇది మరో మల్లె మొక్క అండి. ఈ పువ్వులు అయితే బాగా పొడవుగా వస్తాయి. పెద్ద పువ్వు అయితే వస్తుంది. ఇది కొంచెం పొడవుగా తీగలాగా పెరుగుతుంది అనమాట. దీనికి ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు సాయిల్ అనేది ఫస్ట్ టిల్లింగ్ అనేది చేసుకోవాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా ప్రతి పాట్లో కూడా సాయిల్ని ఇలాగ లూజ్ చేసుకొని అప్పుడు మనం ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుంది. మొక్కలు బాగా ఎదగడానికి హెల్ప్ చేస్తుంది. సాయిల్ కొంచెం లూజ్ చేశాను కదా, ఇప్పుడు నేను ఏమిస్తున్నానో మీకు చూపిస్తాను. ఇది కంపోస్టేనండి. వర్మీ కంపోస్ట్ ఇవ్వచ్చు, లేదా మన దగ్గర కౌ మాన్యూర్ లేదా పశువుల ఎరువు ఏదైనా సరే ఇవ్వచ్చు. ఘనజీవామృతం ఏ ఫామ్లో ఉన్నా సరే దాన్ని మొక్కలకి 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు. ఇది ప్రెస్ మడ్ కంపోస్ట్ అండి. దీన్ని అయితే నేను బయట తెచ్చుకున్నాను. ఇది కూడా చాలా బాగా మొక్కలకి ఉపయోగపడుతుంది. దీన్ని ఒక గుప్పెడు ఈ సాయిల్లో అయితే వేస్తున్నాను. కంటైనర్ సైజుని బట్టి మనం ఇచ్చుకోవాలి. ఇది మస్టర్డ్ కేక్ అండి, ఆవ చెక్క పొడి. దీనిని 2 రకాలుగా మనం ఇచ్చుకోవచ్చు. సాయిల్లో వేయచ్చు, లేదా వాటర్లో నానబెట్టి 3 రోజుల పాటు ఫెర్మెంట్ చేసిన తర్వాత దాన్ని డైల్యూట్ చేసి కూడా మొక్కలకు ఇవ్వడం వల్ల పూల మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ పూలు పూయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని కూడా ప్రతి 15 లేదా 20 రోజులకు ఒకసారి మొక్కకు ఇవ్వాలి. అయితే ఈ మస్టర్డ్ కేక్ అనేది మొక్కలకు ఇచ్చేటప్పుడు మొక్క వేర్లకు తగలకుండా కొంచెం దూరంగా మొక్కలకు ఇవ్వడం అనేది చాలా అవసరం. ఇలాగా సాయిల్ని కొంచెం పక్కకు తీసి చుట్టూ నేను వేస్తున్నాను. మరీ ఎక్కువ ఇవ్వకూడదు. ఈ కంటైనర్ సైజుని బట్టి ఇస్తే సరిపోతుంది. కొంచెం మట్టిని ఇలాగా కప్పేసుకుందాం. దీని తర్వాత కొంచెం వాటరింగ్ అనేది చేసుకోవాలి. ఇది కాగడ మల్లె అండి. పూలైతే పూసేసాయి కదా, చాలా అందంగా ఉంటాయి పూలు. ఎక్కువ పూలైతే పూస్తాయి, బాగా బుషీగా పెరుగుతుంది. దీనికి ఇలా పూలు పూసేసిన తర్వాత ఈ చివర్లు కొంచెం కట్ చేసేసుకుంటూ ఉండాలి. అప్పుడు మళ్ళీ ఎక్కువ బ్రాంచెస్ అనేవి వస్తాయన్నమాట. ఇలాగా చూస్తే రెడ్డిష్గా పింకిష్గా కనపడుతుంది.
పువ్వు పూసినప్పుడైతే వైట్గా ఉంటుంది లోపల. దీనికి కూడా ఒక ఫర్టిలైజర్ని అయితే ఇస్తున్నాను. ఈ కాగడమల్లి కూడా కొమ్మలతో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. అసలు ఈ మల్లె కొమ్మలు మనం కట్ చేసుకున్నవి పెట్టుకొని కొత్త మొక్కలను తయారు చేసుకొని ఎక్కువ మల్లె మొక్కలు పెట్టుకుంటే ఎక్కువ పూలు అయితే మన గార్డెన్లోంచి తీసుకోవచ్చు. కొమ్మలు కట్ చేసుకుంటాం కదా, వాటికి ఆకులు కింద ఉండే ఆకులన్నీ కూడా తీసేసుకోవాలి. ఫస్ట్ తీసేసుకున్నాక ఈ కొమ్మలతో కొత్త మొక్కలను తయారు చేసుకోవాలంటే ఈ కణుపులు ఉన్నాయి కదా, కణుపు మట్టిలోకి దిగేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునేటప్పుడు అలోవెరాని వాడుకోవడం వల్ల చాలా బాగా త్వరగా రూట్స్ రావడానికి ఉపయోగపడుతుంది. ఈ జెల్ అంతా కూడా ఇలాగ అప్లై చేసేసుకొని అలోవెరా ముక్కలో పెట్టి కూడా లోపల పెట్టుకోవచ్చు. దీనికి కోకోపీట్ కానీ ఇసుక కానీ వాడుకోవచ్చండి. వీటిలో పెట్టడం వల్ల త్వరగా కొత్త మొక్కలు వస్తాయి. ఇలా పెట్టుకున్నవి నీడలోనే పెట్టుకోవాలి. మనం ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఒకసారి తీసి చూసుకోవచ్చు. చూసారు కదా, వేసవికాలంలో ఎక్కువ మల్లెపూలు మన గార్డెన్లోంచి మనం తీసుకోవాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలనేది రాబోయే వీడియోస్లో ఎలాంటి మంచి మంచి ఫర్టిలైజర్స్ అయితే నా మల్లె మొక్కలకు నేను ఇవ్వబోతున్నాను అనేది మన ఛానల్లో చూపిస్తాను. మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.